దేశంలో నీట్ పరీక్షలు రాసినటువంటి వాళ్ళందరూ, ఆ పాస్ అయినటువంటి వాళ్ళందరూ ఎక్కడ సీట్ వస్తుంది, ఎక్కడ చేరాలి ఈ పనిలో ఉన్నారు. నాకు తెలిసి ఈళ్ళు చెప్పారు 10 ఏళ్లలో 152 పేపర్ లీకయినాయి. గుడ్. ఎవరన్నా ఆళ్ళ చదువు మానుకొని కూర్చున్నారా? పేపర్ లీక్‌లు కాదు అని నేను చెప్పను. ఎందుకవుతది అనేది కూడా చాలా సార్లు చెప్పా. ఇవాళ గొడవలు చేస్తున్నోళ్ళకి నిజంగా దమ్ముంటే, నిజంగా చిత్తశుద్ధుంటే, ఆ లీక్ చేసినోళ్ళని కొట్టాలా? ఆ లీక్ చేసినోళ్ళు ఇళ్ళ మీదకెళ్ళి దాడి చేయాలా? వాళ్ళ తలకాయలు పగలగొట్టాలి. అప్పుడు లీక్ చేయడానికి భయపడతారు. కానీ అట్లా చేయట్లా. దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయమే చేస్తున్నారు. నిజమైన స్టూడెంట్స్ ఇప్పుడు మెడికల్‌లో ఎక్కడ సీట్ వస్తుంది? ఏ ప్రాంతంలో చేయాలి? లేపోతే ఇప్పుడు అర్హత కోల్పోయాం. నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారు. చదువుకోవాలనుకుంటున్నారు. ఇక్కడికొస్తున్నోళ్ళు చదువులు పూర్తయిపోయి ఇవాళ బోలెడన్ని ఆపర్చునిటీస్, కనీసం జొమాటోలు, స్విగ్గీలు తిప్పుకున్నా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు. ఖాళీగా కూర్చునే పని లేకుండా ఏదో ఒక ఉపాధి. ఇప్పుడు అమెరికాకి పోయి ముందు మనం చేస్తున్నదేంది? అక్కడ ఏదో పిజ్జా సెంటర్‌లో పనిచేయడమా, హోటల్‌లో పనిచేయడమా. అదే ఇండియాలో చేస్తే వీళ్ళకి రోషం, ఫీలింగ్. అలాగే దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నటువంటి నిజమైన విద్యార్థులైతే దూరమవుతున్నారు.